నమస్కారం. వెనుకోని న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి సమీక్ష. అధికారులు సమిష్టంగా పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశం. డ్వాక్రా సంఘంలోని సభ్యులకు సేవలు వేగవంతంగా అందించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆర్పీలకు ట్యాబ్ల పంపిణీ. పాత ఇనుప షాపుల యజమానులతో కమిషనర్ సమావేశం. పలు అంశాల సూచన. జూలై 6వ తేదీన వినుకొండ కొండపై వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల తొలి ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు సమిష్టంగా పనిచేసే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశించారు. తొలి ఏకాదశి కొండ తిరునాళ్ల సందర్భంగా శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో నస్రాపేట ఆర్డీఓ మధులత అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అత్యంత చారిత్రాత్మక చరిత్ర కలిగి ఉందని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వేలాదిగా తరలి వస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అందుకు అధికారులు బాధ్యతగా సమిష్టి కృషితో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పట్టణంలోని దేవాలయాలు, కొండ వద్ద పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెట్ల మార్గంలో వెళ్లు భక్తులతో పాటు మెయిన్ బజార్ నుండి చిన్న కొండపైకి వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే భక్తులకు మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, తహసీల్దార్ సురేష్, ఎండోమెంట్ ఈవో, ఆలయ కమిటీ అధ్యక్షులు, వినుకొండ నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ మనం అందరం కలిసి వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా కోరుతున్నాను. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎంతో బాధ్యతగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి. మరి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులని చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నా. మనందరం కలిసి టీం వర్క్ చేద్దాం, భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఇద్దాం. మళ్ళీ ఇలాంటి తిరునాళ్ళకి రావాలి, రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి భావన మరి ప్రతి సంవత్సరానికి ఎక్కువ మంది, వేల మంది భక్తులు పెరిగే విధంగా చేద్దాం. వినుకొండ మన రామలింగేశ్వర స్వామి కొండని భవిష్యత్తులో ఇంకా గొప్ప ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పం. మరి ఈ సంకల్పానికి అందరూ కూడా ముందుండాలని కోరుతున్నా. మరి విశ్వ హిందూ పరిషత్తు, అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ట్రస్టులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు. గతంలో కూడా బాగా చేశారు అందరు కూడా. శాంతి ఆశ్రమం నుండి, విశ్వ హిందూ ట్రస్ట్ నుండి, అలాగే శివశక్తి ఫౌండేషన్ నుండి అనేక ట్రస్టులు వాళ్ళు కూడా అంటే అన్నదానాలు చేసేవాళ్ళు అన్నదానాలు చేశారు, భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టారు, మజ్జిగ పెట్టేవాళ్ళు మజ్జిగ. కొండ మెట్ల మీదకి వెళ్ళే దారిలో వరుసగా కూడా అనేక మంది భక్తులు, అలాగే అసోసియేషన్లు, టౌన్లో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లు కూడా ఎవరు సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు భక్తుల కోసం చక్కగా చేశారు. ఈసారి కూడా అట్లాగే చక్కగా ఏర్పాటు చేయాలని కోరుతున్నా. ముఖ్యంగా మంచినీటి ఎద్దడి రాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా, మన షకీలా గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అందరు కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా చేయాలని కోరుతున్నా. లాస్ట్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు. ఒక ఆ కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు. ఈసారి ఫెయిల్ అయితే మాత్రం ఒప్పుకోను. అది రేట్లు పెట్టి డిస్ప్లే బోర్డులు పెట్టి మరి చక్కగా నిర్వహించాలని కోరుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాస్ట్ టైం దురదృష్టవశాత్తు మరి ఒక ఇన్సిడెంట్ జరగడం, ఈసారి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని కోరుతున్నా. మళ్ళీ డిఎస్పీ ఆధ్వర్యంలో మళ్ళీ సపరేట్ గా ఎస్పీ గారు డిఎస్పీని టీంను పంపించి దీని మీద రివ్యూ పెడతా అన్నారు. మరి నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది.
ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా తిరునాళ్ళు జరిగేట్టు మరి ట్రాఫిక్ కంట్రోల్ కానీ అన్నీ కూడా మంచిగా చూసుకోవడం కోసం, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవడం కోసం మళ్ళీ డిఎస్పీని సపరేట్గా ఒక మీటింగ్ పెట్టాలని నేను ఎస్పీ గారితో చెప్పడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా రేపు మళ్ళీ 1వ తారీఖు లోపు మళ్ళీ తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ చేత, అట్లాగే దీనికి సంబంధించిన ముఖ్యమైన డిపార్ట్మెంట్ తోటి రివ్యూ ఉంటుంది. అట్లాగే కొండకి మన వర్షానికి ఘాట్ రోడ్ కొంత మళ్ళీ దెబ్బతింది, దాన్ని మళ్ళీ కూడా వర్క్స్ చేయించమని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది. మళ్ళీ ఒక 4 days తర్వాత ఒక ట్రయల్ రన్, కొండ మీదకి ఒక ట్రయల్ రన్ వెళ్ళి రావడం కూడా జరుగుతుంది. సంబంధించిన డిపార్ట్మెంట్లు అందరూ కూడా రావాలి, బాధ్యత తీసుకోని చెప్పేసి నేను కోరుతున్నాను. అట్లాగే మరి కొత్తగా మరి గుడి కమిటీ చైర్మన్ గారు కూడా వచ్చారు, వారు కూడా బాధ్యత తీసుకున్నారు, కోటేశ్వర గారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే అన్నదాన కార్యక్రమాలు 25,000 మందికి పైన కొండ మీద అన్నదాన కార్యక్రమాలకి భక్తులు ముందుకొచ్చి చేయడం ఎంతో అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బస్సులు కూడా పెంచమని చెప్పేసి ఆర్టీసీ వారిని కోరడం జరిగింది. డిఎం గారు దాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే క్యూలు, బస్సుల దగ్గర భక్తుల కోసం చక్కగా కింద పైన క్యూలు అరేంజ్ చేసి భక్తులు ఎక్కడ తోపులాట లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అవసరమైన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాసులు, వెహికల్స్ అలౌ చేసేది లేదండి. పైన ఏదైనా భోజనాలు ఏర్పాటు చేయడానికో లేదా ఎవరికి కావాలంటే వాళ్ళు కారు పాసులు తీసుకోవాలి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అందరికి కూడా ఒకటే రూల్ వర్తిస్తుంది. అర్థమైనా? అవసరమైన వాళ్ళందరూ కూడా, ఎవరైనా వాలంటీర్ గా పనిచేసేటువంటి వాళ్ళకి అవసరమైన వాళ్ళందరికీ కూడా వెహికల్ పాసులు, కారు పాసులు ఇవ్వండి. పాసులు లేని వెహికల్స్ పైకి అలౌ చేయడానికి వీలు లేదు. పైన వేల మంది భక్తులు ఇబ్బంది పడతారు. వెహికల్స్ 2 wheelers అంటే మొహమాటానికి వెళ్ళి పాసులు లేకుండా వెహికల్స్ అలౌ చేస్తే పైన వెహికల్స్ పెరిగినాయి అంటే భక్తులు ఇబ్బంది పడతారు. భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగటానికి వీల్లేదు. దానికి తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి ప్లేసులు అలాట్ చేయడము, అక్కడ మళ్ళీ గొడవలు జరగకుండా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండే విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసుకుని అన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము. అలాగే చిన్న కొండ మీద కూడా ఏర్పాట్లు చక్కగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎండోమెంట్ వారిని, అట్లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వాళ్ళు కూడా అక్కడ గతంలో స్టాల్స్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా కోఆర్డినేట్ చేయాలా. గతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్టాల్స్ పెట్టారు, అట్లాగే మెట్ల మీద వెళ్లే వాళ్ళకి కూడా మంచిళ్ళు ఒక 2 చోట్ల మంచినీళ్ళు కౌంటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. పైకి వెళ్లే దారిలో కూడా, కొండ మీదకి వెళ్లే దారిలో కూడా కొంతమంది నడిచి వెళ్తుంటారు భక్తులు. 1-2 చోట్ల మంచినీళ్ళు సౌకర్యం, మంచినీళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా. కొండ మీదకి నడిచి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళ స్టాల్స్ మన మున్సిపాలిటీ నుండి ఏర్పాటు చేయాల్సింది నేను కోరుతున్నా. సో అందరం కూడా కలిసి టీం వర్క్ చేద్దామండి. తొలి ఏకాదశి పర్వదినాన ఒక గొప్పగా రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ చాలా బ్రహ్మాండంగా చేద్దామని, దీనికి భక్తులందరూ కూడా సహకరించాలని స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీస్ అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా బాధ్యత తీసుకుని బాగా చేయాలని కోరుతున్నా. సో ఆర్డీఓ గారు ఈ రోజు చాలా బిజీ ఉన్నా మన వినుకొండ మీద ప్రేమతో, వాళ్ళ కార్యక్రమాల మీద బాధ్యతతో మరి ఎంతో బాధ్యత తీసుకుని వారు వచ్చారు ఆర్డీఓ గారు. మరి వారికి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆర్డీఓ గారికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతంలో ఎప్పుడు కూడా ఆర్డీఓ గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అందరి సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకి, పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డ్వాక్రా సంఘంలోని సభ్యులకు సేవలు వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేయడం హర్షణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన మెప్మా ఆర్పీలకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్వలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళా సంఘాల వివరాలను ఆన్లైన్ లో పొందుపరచుటకు ప్రభుత్వ ట్యాబులు అందజేసిందన్నారు. గతంలో మహిళలు అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల నేడు మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు ఘనతేనన్నారు. ప్రభుత్వం ఆర్పీలకు ల్యాప్టాప్ పంపిణీ ద్వారా డ్వాక్రా సంఘాల్లోనూ టెక్నాలజీ వినియోగం మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ఆర్పీలు ట్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఓ న్యూస్ డిబేట్ లో అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్, విజయ్ సాధువులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వినుకొండ టౌన్ సిఐ శోభన్ బాబుకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వ్యక్తిగత స్వలాభం కోసం ఇలా దిగజారి వైఎస్ షర్మిలపై వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిన్న శుక్రవారం రోజున డైల్ టాక్స్ ఛానల్ నందు ఓపెన్ డిబేట్ లో పంచ్ ప్రభాకర్ గారు మరియు ఆ ఛానల్ యొక్క న్యూస్ రీడర్ విజయ్ సాధు ఈ ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఏమంటే నీతి జాతి లేని ఆడా మగ కానీ వ్యక్తి ఒకరి ప్రలాభాలకి తలొగ్గి వేరే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయింది. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము విన్నపం పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అతని మీద తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇట్లు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వినుకొండ. వినుకొండ పట్టణంలోని విద్యానగర్లోని మండల ప్రాథమిక పాఠశాలలో వినుకొండ వాసవి క్లబ్ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ యూత్ అధ్యక్షుడు గుర్రం బాలసాయి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకుంటూ టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ మంచి ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఉన్న పాత ఇనుప షాపుల యజమానులకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పాత ఇనుప సామాన్లు దుకాణాలు నివాసాల ప్రాంతాల మధ్య ఉండకుండా అగ్నిమాపక మరియు మున్సిపల్ శాఖ అలాగే పోలీస్ శాఖ వారి అనుమతులు సూచనలతో షాపుల నిర్వహణ చేసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల సమయంలో షాపులో ఉండవలసిన సేఫ్టీ ఫైర్ సిలిండర్లను, అదే విధంగా సుమారు 1000 లీటర్ల ట్యాంక్, ఇసుక బస్తాలు షాపుకు నలుమూలల దారి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. షాపులలో పనిచేసే కార్మికుల PF, ESI సౌకర్యం ఉండేలా చూడాలని కోరారు. కార్మిక శాఖ నుంచి తప్పకుండా సర్టిఫికేట్ పొంది ఉండాలని చెప్పారు. షాపులో ఉన్న సామాన్లను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్, సెక్రటరీలు, మేస్త్రీలు, షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో 15 రోజుల కిందట సాధారణ బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో భాగంగా వినుకొండ వ్యవసాయ శాఖ ADAగా విధులు నిర్వహిస్తున్న రవిబాబు ఇక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రవికుమార్ వినుకొండకు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. రవికుమార్ ను కార్యాలయ సిబ్బంది కలిసి అభినందించారు. వినుకొండలో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.